ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్నాక్ రెసిపీ తయారు చేస్తున్నానండి. అదేంటంటే ఆనపకాయతో పకోడీ అండి. ఆ ప్రాసెస్కి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆనపకాయ చూపించాను కదా, అందులో కొంచెం ముక్క తీసుకున్నాను నేను. ఆ తొక్క తీసిన తర్వాత మొత్తం తురుముకోవాలండి. కొబ్బరికాయ తురుముతాం కదా, దాంతో తురుముకోవాలి. చూసారు, ఈ విధంగా అనమాట. తురిమిన తర్వాత అదంతా తీసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే నీరంతా బాగా దిగుతుంది కదా, అందుకోసమని ముందు సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అనేది 2 తీసుకొని బాగా చిన్నగా సన్నంగా తరుక్కున్నానండి. నెక్స్ట్ బియ్యం పిండి, నెక్స్ట్ శనగపిండి అండి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. నెక్స్ట్ కారం మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. కొంచెం పసుపు అండి, జీలకర్ర స్పూన్, నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం వేసాం కదా, చూసుకొని సాల్ట్ మరి కొంచెం వేసుకోవచ్చండి. అసలు వాటర్ వేయడం అవసరం లేదు, ఎందుకంటే ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఒకవేళ చాలకపోతే కొంచెం వేసుకోవాలండి. మరీ లూజ్గా కలపకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా కలిపాను, ఈ విధంగా కలుపుకోవాలండి. అస్సలు వాటర్ అయితే వేయలేదు నేను, ఆ ఆనపకాయలో వచ్చే వాటర్ సరిపోయింది. చూసారు కదా, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వేడి ఆయిల్ అనేది ఇందులో వేసుకోవాలండి, పకోడీ బాగా క్రిస్పీగా వస్తుందని. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా వేడెక్కింది. ఇప్పుడు పకోడీలు చిన్న చిన్న వేసుకోవాలండి. మరి హైలో పెట్టి వేసుకోకూడదండి, కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు పకోడీ అంతా రెడీ చేసుకున్నాను, ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.